బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత వాడల్లో టీటీడీ నిధులతో గుడులు కట్టమని ఎవరిని అడిగారన్న షర్మిల వ్యాఖ్యలపై ఘటనా సైటు ఘాటుగా స్పందించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్. షర్మిల మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తన భర్తతో కలిసి స్వయంగా షర్మిల మత మార్పిడి చేశారని ఆరోపించారు. ఆలయాల వద్దు టాయిలెట్స్ కట్టండి చెప్తారా అంటూ సీరియస్ అయ్యారు. ముస్లింలకు క్రైస్తవులకు కూడా ఇలాగే చెప్పే సాహసం చేయగలరా అంటూ ప్రశ్నించారు. హిందువులు సౌమ్యులు, ఏదైనా అనొచ్చు అంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బలవంతపు మత మార్పిడిలను తప్పకుండా అడ్డుకుంటామని అన్నారు మాధవ్. ఆవిడికి ఆర్ఎస్ఎస్ అంటే అర్థం కూడా తెలియదు. నిజంగా మీరు అడిగితే ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి అంటే దానికి ఫుల్ ఫామ్ చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ ఏ మాత్రం అధ్యయనం చేయలేదు. అలాగే దాంతోపాటు దేవాలయ వ్యవస్థ కోసం మాట్లాడటం అది కూడా అత్యంత దారుణం. ఆవిడ స్వయంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రయత్నం చేయడం, మత మార్పులు స్వయంగా ఆవిడే చేయటం, ఆవిడ ఆయన భర్త కలిసి అనేక రకాల మత ప్రార్థనలు చేసిన తీరు అనేక మాధ్యమాలలో మనం చూసాం. ఆ విధంగా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన ప్రాంతం పీసీసీ చీఫ్గా పెట్టడం కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం. ఇవాళ సోనియా గాంధీ ఈ దేశంలో ఎవెంజలిస్టిక్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే విధంగా ఆ శక్తులకి బలం ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాన్ని మీరు నిర్బంధంగా ఖండిస్తున్నాం. దేవాలయాల ద్వారా వచ్చిన డబ్బులు దేవాలయాలు కాకుండా దేనికోసం వినియోగిస్తారమ్మా? ఇవాళ చర్చల ద్వారా కానీ మిగతా మత సంస్థల ద్వారా వచ్చే డబ్బులు మిగతా వాటికి వినియోగించే నువ్వు చెప్పగలుగుతావా అని నేను అడుగుతాను. మసీదుల ద్వారా వచ్చే వాళ్ళ డబ్బులు కానీ చర్చల ద్వారా పెద్ద ఎత్తున వచ్చే నిధులు మీరు మిగతా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాను. ఇవాళ మీకు హిందువులు ఏమీ అనరు అనే ఒక అభిప్రాయంతో దేవాలయ వ్యవస్థపై కించిత్ గౌరవం లేకుండా మాట్లాడిన తీరు ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దేనికి వినియోగించాలో తెలియజేయాలి. ఈ విధంగా మాట్లాడటం హిందూ మనోభావాల్ని గాయపరచడం. ఈ యొక్క ప్రయత్నం వెనకాల సోనియా గాంధీ యొక్క హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఆవిడ కూడా హిందువులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇటువంటి ఆలోచన తీరుతో ముందుకు కొనసాగిస్తే ప్రజలు తిప్పి కొడతారని ఆవిడ